ఏ భాషలో మీకు కంఫర్ట్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, మీరు ఆ భాషలో ఓత్ తీసుకోవచ్చు. ఓత్ తీసుకొని తర్వాత కొంచెం సైలెన్స్. ఓత్ తీసుకొని తర్వాత ఆ పత్రం పైన సంతకం చేసి మీ రో దగ్గర ఉన్న రో ఇన్ఛార్జ్కి మీరు ఇమీడియట్గా ఆ ఓత్ పత్రం ఇచ్చేసేయాలి. ఈ ఓత్ అని మేము ఆల్ఫాబెటికలీ అంటే తెలుగు అక్షరమాల ప్రకారంగా మేము ఇండివిజువలీ ఓత్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ పేరు చదివినప్పుడు మీరు బేసిక్లీ మీ స్థలంలో లేచి నేను చెప్పిన తర్వాత మీరు మీ పేరు చెప్పి ఆ ఓత్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పూర్తిగా ఓత్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా తదుపరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ నాన్ తెలుగు స్పీకింగ్ మెంబర్స్, ఐ విల్ జస్ట్ గివ్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్. Firstly, welcome to the special meeting for the election of the mayor and the... Yes. Mic is not working. Mic has been disabled. Please tell. Madam, we have small request and submission. Instead of take individual oath, we request you to take as a group. So this is on behalf of our party. I request you to kindly consider this request. Okay, we will give for the party, we will give language wise. Yes. Miko, So whatever if it is on our party, on behalf of the okay, party, sure. we request you that to will be considered. We will yes. do it that way. Thank you. Thank you. Madam, we also suggest the same thing. In a group manner, you can conduct Fine. the oath. We will consider it that way. So, to continue, जी जी అన్ని పార్టీ వాళ్ళు ఏ విధంగా అంటున్నారు మేడం, మేము కూడా దానికి సపోర్ట్గా ఒక గ్రూప్లో చేసుకుంటే మంచిది. ఓకే ష్యూర్, థ్యాంక్ యూ. సో వెరీ బ్రీఫ్లీ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విల్ బి ఓత్ అడ్మినిస్ట్రేషన్. హలో మేడం గారు లాంగ్వేజ్ వైజ్గా ప్రతిసారి ఎలాగైతే ప్రమాణ స్వీకారం చేస్తుండో మా సభ్యులు, అలాగే 4 లాంగ్వేజ్లు మనకున్నాయి కాబట్టి ఏ లాంగ్వేజ్లో ఎవరు చేస్తారో వాళ్ళందరినీ ఒకటేసారి చేయించాలని మీతో మనవి. తప్పనిసరిగా అలానే చేస్తాము. హౌస్లో ఉన్న ప్రెసిడెన్స్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. Now, so basically the first part of the program will be the oath taking ceremony. As per the decision of the house, అందరూ ఇచ్చిన సలహా ప్రకారంగా మేము భాషా ప్రకారంగా ఓత్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ గౌరవనీయులు కార్పొరేటర్లుకి కోరేది కి మీ దగ్గర గ్రూప్ ఓకే, ఇంకా ఎవరికి కూడా ఏమైనా ఆపోజిషన్ ఉందా? మేము భాషా ప్రకారంగా గ్రూప్గా తీసుకుంటే I will record it in my proceedings. If there is no opposition, then we will go ahead according to the language only. Excuse me, ma'am. Yes. When we are also for the group oathing, we are... Group is okay. Yeah. Okay. Thank you. సో ఇప్పుడు గౌరవనీయులు మెంబర్స్కి కోరేది ఎలక్టెడ్ మెంబర్స్కి కోరేది కి దయచేసుకొని మీ టేబుల్ పైన ఉన్న ఓత్ పత్రంలో 4 భాషల్లో ఉన్న ఓత్ పత్రంలో మేము ఇప్పుడు తెలుగు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరైనా తెలుగులో ఓత్ తీసుకుంటారు, దయచేసుకొని మీ ప్లేసెస్లో లేయండి.
సో మీరు మీ పేరు చదివి తర్వాత ఈ ఓత్ పత్రంలో ఏమి ఉంది అది మీరు చదవాలి. సో నేను చెప్తాను, ఆ తర్వాత మీరు అందరూ స్టార్ట్ చేయొచ్చు. సో నేను ఓకే, థ్యాంక్ యూ. దయచేసుకొని మీ ఓత్ పత్రం పైన సంతకం చేసి रो ఆఫీసర్స్కి ఇచ్చేసేయండి. నా నెక్స్ట్ ఓత్ ఉర్దూలో ఇవ్వడం జరుగుతుంది. उर्दू में जो भी ओथ लेना चाहेंगे आप अपनी जगह पे खड़े हो जाइए और मैं बोलते ही आप लोग सब ओथ को लाउडली और क्लियरली पढ़ के शपथ ले सकते हैं. ठीक है, तो मैं थैंक यू. अब हिंदी में जो ओथ लेना चाहेंगे वो अपनी जगह पे खड़े हो जाए. मैं बोलते ही आप शुरू हो जाइएगा. मैं Thank you. Lastly in English we will start. Whoever is interested to take the oath in English, please stand up in your places. And after I say I, please continue. I Thank you. సార్ అవును సార్, ఇప్పుడు ఇస్తాము సార్. 12:30కి స్టార్ట్ చేస్తాము సార్. సార్ అది ఎలక్షన్ షెడ్యూల్ సార్. సో ఇప్పుడు ఓత్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. I request all the row officers to collect the signed oath forms immediately and submit it here. అందరిది వచ్చిందా? రో ఆఫీసర్స్కి మనవి. గౌరవ సభ్యులందరూ వచ్చారా? ఒకసారి లైవ్ విజువల్స్ చూస్తున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ కలెక్టర్ శ్వేతా మహంతి ఈ కార్యక్రమానికి సంధానకర్తగా ఉన్నారు. వాడందరితోటి ఓత్ కార్యక్రమం కలెక్టర్ శ్వేతా
మహంతి తీసుకున్నారు. భాషల వారీగా తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ ఈ క్రొనాలజికల్ ఆర్డర్లో సభ్యులతోటి ఏకకాలంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. రో ఆఫీసర్స్ ఓత్ ఫార్మ్స్ ఇది ఇవ్వండి. రో ఆఫీసర్ ఓన్లీ ద రెస్పెక్టివ్ ఫామ్ ఇవ్వండి, బంచ్ ఇవ్వకండి. ఏ లాంగ్వేజ్లో సంతకం పెట్టారో అదొకటే ఇవ్వండి. రో ఆఫీసర్స్ ప్లీజ్. By 11:30.